నమస్తే. ఈగల్ మీడియా న్యాయ సలహా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన విషయం మన ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. అంటే ఎందుకు ఈ సబ్జెక్ట్ ఈరోజు మాట్లాడటం జరిగిందంటే, ఒక 3 రోజుల క్రితం సాఫ్ట్వేర్ అమ్మాయి వాళ్ళందరూ పార్టీ చేసుకున్న తర్వాత వస్తూ యాక్సిడెంట్కి గురై అమ్మాయి చనిపోవటం జరిగింది. అంటే ఇక్కడ యాక్సిడెంట్లు రకరకాలుగా ఉంటాయి. అంటే మన నెగ్లిజెన్స్ వల్ల మన యాక్సిడెంట్ చేసుకొని పోతే అది వేరే విషయం. అలా కాకుండా ఎదుటి వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల యాక్సిడెంట్ అయ్యి మనం కాలం చేస్తే అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. నార్మల్గా జరిగే యాక్సిడెంట్లు దాని గురించి ప్రస్తావన అనేది పెద్ద అవసరం ఉండకదు. ఎందుకంటే మనం చూస్తున్న హైవే మీద జరిగే యాక్సిడెంట్లు వగైరా యాక్సిడెంట్లు. కానీ హైవే మీద జరిగే యాక్సిడెంట్లు కానీ ఈ మధ్య సిటీలో జరుగుతున్న యాక్సిడెంట్లో చాలా ప్రముఖమైన వ్యక్తులు కోల్పోవటం కూడా జరిగిన సందర్భాల్లో ఎక్కువ శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భాల్లోనే జరుగుతుందని చాలా సర్వేల్లో వెల్లడైంది. అంటే నార్మల్ యాక్సిడెంట్స్ రోడ్డు మీద జరిగితే ముఖ్యంగా సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఇంజురీస్ ఉంటాయి, సివియర్ ఇంజురీస్ అవుతాయి. ఇట్ విల్ నాట్ లీడ్ టు డెత్. బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రం చాలామంది ప్రముఖులు గత 2 ఏళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అంటే లాస్ట్ ఇయర్ కరోనా ఉంది పక్కన పెడితే, చాలా ప్రముఖమైన వ్యక్తుల పిల్లలు అలాగే సినిమా యాక్టర్లు కానీ వీళ్ళందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోనే చనిపోయారు. సరే, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే విషయం ఒక్క నిమిషం మనం పక్కన పెడితే, యాక్సిడెంట్ ఆర్ ఇన్విటబుల్. ఎందుకంటే దాని పేరే యాక్సిడెంట్, అకస్మాత్తుగా జరిగేదే యాక్సిడెంట్. కానీ దానికి చట్టంలో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ యాక్సిడెంటు ఏ రకమైన యాక్సిడెంటు, దీన్ని ఏ రకమైన పరిణామాలకి తీసుకోవాలనే విషయంలో ఇండియన్ పీనల్ కోడ్లో మోటార్ వెహికల్స్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా మీతో షేర్ చేసుకునే విషయాలు ఒక 2 నిమిషాల తర్వాత నేను మీకు గుర్తు చేసి కొత్త విషయానికి వెళ్తాను. ముందు ఈ యాక్సిడెంట్ని లీగాలిటీ తెలుసుకొని తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ని ఏ రకమైన కేటగిరీలోకి మనం తీసుకుంటే దీని యొక్క తీవ్రత తగ్గటం కానీ లేకపోతే జనాలకి యాక్సిడెంట్ చేసే వాళ్ళకి భయాలు కలిగే అవకాశం ఉందనేది మీతో చర్చిస్తాను. నార్మల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు, అంటే ఈవెన్ యాక్సిడెంట్లో చనిపోయినా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మీద 304A పెడతాం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్. దానికి ఇండియన్ పీనల్ కోడ్ విధించిన శిక్షాకాలం 2 ఏళ్ళే, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్. కానీ 304 Part 2 ఉంది. దానిలో ఏం చెప్తుందంటే నాలెడ్జ్ అండ్ ఇంటెన్షన్. నాలెడ్జ్ ఈజ్ ది మెయిన్ క్రైటీరియా. ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద కూడా చాలా సందర్భాల్లో 304A పెట్టడం జరుగుతుంది. దానికి ఏముంది, స్టేషన్ బెయిలు లేదు అంటే మ్యాజిస్ట్రేట్ అయినా బెయిల్ ఇచ్చేస్తారు. బెయిలబుల్ అఫెన్స్, 2 ఏళ్ళు శిక్ష కాబట్టి. సో చాలా సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో యాక్సిడెంట్ చేసి ఎదుటి వ్యక్తుల మరణానికి కారకులైన వారు పోలీసులు దొరికినప్పుడు కానీ పోలీసులు పట్టుకున్నప్పుడు కానీ వాళ్ళకి 304A సెక్షన్ అప్లికబుల్ చేస్తున్నారు తప్పితే అదర్ పీనల్ సెక్షన్స్ అప్లికబుల్ చేయట్లేదు. సో ఈ సందర్భంలో అందరికీ తెలిసిన పాపులర్ కేసు 304 Part 2 227 IPC ప్రముఖ సినిమా యాక్టరు సల్మాన్ ఖాన్ మీద పెట్టడం జరిగింది. అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసే. సో 5 ఏళ్ళు శిక్ష విధించారు. తర్వాత అది ఇప్పుడు అపీల్ వరకు వెళ్ళింది. అది అంటే ఇక్కడ దీని మెయిన్ ఉద్దేశం మీతో నేను షేర్ చేసుకోదలుచుకుంది ఏంటంటే, బాధ్యత గల పౌరులుగా మనందరం పౌరులే, మనకున్న బాధ్యతలు మనం గుర్తిస్తూ 304 Part 2 పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేదా అని మన వంతు పరిశీలన కూడా మనం చేయొచ్చు. అంటే మన కేసు కాదు కదా, మన వాళ్ళు కాదు కదా రోడ్ అండ్ యాక్సిడెంట్ పోయి అనకుండా, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ద కేస్ మీతో నేను డిస్కస్ చేసేది ఏంటంటే, 304 Part 2 పెట్టినప్పుడు దాని కాన్సెప్టే నాలెడ్జ్ అండ్ ఇంటెన్షన్. అంటే వాట్ ఈజ్ నాలెడ్జ్ అండ్ ఇంటెన్షన్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అంటే, తాగి నడపకూడదు. ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్, అందరికీ తెలిసిన విషయమే, తాగి నడపకూడదు. బికాజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అలాగే సెక్షన్ 304 క్లియర్గా ఉంది, ఈవెన్ వితౌట్ ఇంటెన్షన్ ఇఫ్ యూ కమిట్ 10 ఏళ్ళు శిక్ష. అంటే 304 Part 2 కింద కనుక మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ
ఈవెన్ రోడ్ యాక్సిడెంట్ కేసులు కానీ ఒక అడుగు ముందుకెళ్ళి రోడ్ యాక్సిడెంట్ కేసులు కానీ మనం పెట్టడం జరిగితే ఎప్పుడైతే 10 ఏళ్ళు శిక్ష చట్ట ప్రకారం దానికి నిర్దేశించింది కాబట్టి వీళ్ళకి బెయిల్ దొరకదు, డెఫినెట్గా బెయిల్ దొరకదు. సో బెయిల్ దొరకనప్పుడు ఏమవుతుంది, ఈ లోపల పోలీసులు ఆ జరిగిన యాక్సిడెంట్ తాలూకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2 కీలకమైన విషయాలు. డ్రంక్ అండ్ డ్రైవ్లో రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ చేసిన వాడు దొరుకుతాడు, ఎదుటి వాళ్ళు చనిపోతారు, బాగానే ఉంది. ఎప్పుడైతే 304A కింద పెట్టి సెక్షన్ మనం అరెస్ట్ చేయడం జరుగుతుందో రిమాండ్ ఉండదు, ఆటోమేటిక్గా బెయిల్ మీద బయటకు వస్తాడు. సో బయటకు వచ్చిన వ్యక్తి డెఫినెట్గా ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేసే అవకాశము, విట్నెస్ని కొంత మార్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ కేసులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది పెద్దవాళ్ళ పిల్లలే కాబట్టి ఈవెన్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసి అది వేరే విషయం. బట్ ఎప్పుడైతే యాక్సిడెంట్ చేసిన పర్సన్ అవైలబుల్లో ఉన్నాడో సో ఇన్వెస్టిగేషన్కి కావాల్సినంత సమాచారం దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇట్ మీన్స్ దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆర్ లైక్లీహుడ్ ఆఫ్ ట్యాంపరింగ్ ద ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ మార్చడానికి 304 Part 2 పెట్టాలని నా సలహా కాదు. ఒక వ్యక్తి అదే చూడండి, మర్డర్ చేసినప్పుడేమో 302 లైఫ్ ఇంప్రిజన్మెంటు. ఎందుకు? అక్కడ ఇంటెన్షన్ ఉంది, రైవలరీ ఉంది. అదే బై వే ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ కనుక వేరే వాడు చనిపోతే దానికి 2 ఏళ్లే శిక్ష, బెయిలబుల్ అఫెన్స్. అల్టిమేట్గా 2 లీడ్స్ టు డెత్. సో కొన్నిసార్లు ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఫ్యామిలీ ఎర్నింగ్ మెంబర్ని ఆ కుటుంబం కోల్పోతుంది. సో అలాగే ఇంటెన్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు స్పెసిఫై చేస్తున్నామంటే ఇటీవల కాలంలో చూసుకుంటే ప్రముఖ మాజీ మంత్రి కుమారుడు చనిపోవటం జరిగింది, ప్రముఖ సినిమా యాక్టర్ తమ్ముడు చనిపోవటం జరిగింది, అలాగే ఎంతోమంది సాఫ్ట్వేరు పిల్లలు చనిపోవటం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో. అలాగే ఈ మధ్య రీసెంట్గా దుర్గం చెరువు బ్రిడ్జి మీద కూడా డ్రైవ్ చేస్తూ అతను తిప్పుకోలేక అక్కడి నుంచి కారు కింద పడితే రానబోతున్న అమ్మాయి చనిపోవటం జరిగింది. అలాగే రింగ్ రోడ్, మన ఔటర్ రింగ్ రోడ్డు మీద బయటికి రాని రోడ్ యాక్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి, ప్రతిరోజు రోడ్ యాక్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ దీనికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెకానిజం లేదు. పోలీసులు లిక్కర్ అమ్ముతారు, దానికి 10 అడుగుల లోపలే చెక్ పోస్టులు పెట్టి చెక్ చేస్తారు, చలాలతో సరిపెడుతున్నారు. అలా కాకుండా వీడు పరిమితికి మించి మందు తీసుకున్నాడు అనేది నిర్ధారణ అయినప్పుడు కారు పక్కన పెట్టి వాడిని ఒకరోజు రిహాబిలిటేషన్లో పెడితే దెన్ హీ విల్ రియలైజ్. చలాన్ రాసి పంపించడం కాదు. సో పబ్లిక్గా మన బాధ్యత ఏంటంటే, అంటే మీరు అడగచ్చు మీరు గతంలో చేశారు, చేశాను నేను 2-3 సందర్భాల్లో నేను పోలీసులతో ఫైట్ చేయడం జరిగింది. వాడు క్లియర్ కట్గా వదిలేస్తున్నాడు చలాన్ రాసి, అయితే అదర్ మార్గాల్లో ప్రలోభాలకి యాక్సెప్ట్ చేసి వదిలేస్తున్నాడు. వాడిని అడిగా నేను, సార్ మీరు టెస్ట్ చేస్తే ఫుల్లీ డ్రంక్ అని వచ్చింది, మీరు ఎలా కార్తో పంపిస్తారు? ఏం లేదండి ఇంటికి వెళ్ళగలడు అన్నాడు. చాలా వాదన జరిగిన తర్వాత అక్కడ ఎవరు సపోర్ట్ చేసే సిస్టమ్ కనిపించలేదు. మన మీడియా వాళ్ళు కూడా ఏంటంటే ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉంటారు. సో ఎవరెవరిని కవర్ చేయాలి, దీనిలో ప్రముఖ వ్యక్తులు ఉంటే వాళ్ళని మైలేజ్ చేసుకోవాలని చూస్తారు. అంతేగాని పోలీసులు చెక్ చేసేటప్పుడు బయటపడ్డ విషయాల్ని వాళ్ళు ఎలా వదిలేస్తారు దాని మీద ఏ మీడియా ఫోకస్ చేయలేదు ఇప్పటివరకు నాకు తెలిసి. సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి. ఎవరైనా ఈ చెక్కింగ్లో ప్రముఖులు ఏమైనా బయటపడితే దాన్ని మైలేజ్ చేసుకుందాం, దానివల్ల టీఆర్పీ పెరుగుతుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి తప్పించి అక్కడ క్లియర్ కట్గా మీరే ఆలోచించండి. పోలీసులు చెక్కింగ్ చేసేటప్పుడు తాగాడు అని తెలిసినప్పుడు మనకి రెమెడీ ఏంటి? ఇమీడియట్గా అతన్ని వెహికల్ సీజ్ చేసో పక్కన పెట్టో ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టండి 2 రోజులు, దెన్ హీ విల్ రియలైజ్. ఆ పెయిన్ ఏంటో అర్థమవుతుంది. సో పోలీసులు తెలిసి మీరు చెక్ చేసిన తర్వాత కూడా యు ఆర్ అలవింగ్ దట్ వెహికల్స్ అండ్ పర్సన్ టు డ్రైవ్ ఎహెడ్. సో తెలుసో తెలియకుండా మనందరం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకి మార్గదర్శకం అవుతున్నాం. సో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తరచుగా వింటున్నాం. సో ప్రభుత్వంకి వచ్చే మెయిన్ రెవెన్యూనే త్రూ లిక్కర్ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్. అలా అని ఎట్లా పడితే అట్లా తాగి ఎలా పడితే అలా వెహికల్స్ నడిపి ఎదుటి వ్యక్తుల ప్రాణానికి ఇబ్బంది కలిగించమని చట్టం చెప్పలేదు. ప్రభుత్వం దుకాణాలు పెట్టింది, బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టింది, అన్నీ పెట్టినప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మీ వెహికల్స్ నడిపి మీ సంతోషం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిణామాలు తేకూడదు. సో ఎప్పుడు మనకి వెసులుబాటు అవుతాయి? ఎప్పుడైతే లెజిస్లేషన్ కానీ లేకపోతే ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ లేదంటే ఈ ప్రజా సంఘాలు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే విషయం వచ్చినప్పుడు ఇన్అడ్వర్టెంట్లీ 304 Part 2 కిందే
కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాలి అనే విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించినప్పుడే ఈ నేరాల సంఖ్య కంపారిటివ్గా తగ్గే అవకాశం ఉంటుంది. కంపారిటివ్గా టోటలీ వీ కెనాట్ వాష్డ్ అవుట్, బట్ మన వంతు కర్తవ్యం. ఇక్కడ లేకపోతే ఏమవుతుందంటే ఇట్ ఈజ్ వెరీ ఈజీ. ఈరోజు వేరే వాళ్ళ పిల్లలు కావచ్చు, రేపు ఇంకోళ్ళ పిల్లలు కావచ్చు. సో పెద్ద వాళ్ళ పిల్లలు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నా కూడా ఏ రకమైన చర్యలు జరగట్లా. ట్రయల్ అండ్ ఎర్రర్. ఆ పర్టికులర్ మూమెంట్ జరిగినప్పుడు మీడియాను డిపార్ట్మెంట్ వాళ్ళు హడావుడి చేస్తారు, తర్వాత రేపటి నుంచి షరా మామూలు అయిపోతుంది. సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేర తీవ్రత ఎంత సీరియస్గా ఉంటే ఈ కేసులు ఇట్లాంటివి తగ్గే ముఖ్యం అవకాశం ఉంటుంది. 2 years 304A అనేటప్పటికి వాడు చాలా క్యాజువల్గా తీసుకుంటాడు, మళ్ళీ ఇట్ విల్ రిపీట్. అలా కాకుండా ఎప్పుడైతే 304 Part 2 కింద పెట్టడం జరుగుతుందో ఆ శిక్ష అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా దాని యొక్క భయాన్ని దృష్టిలో పెట్టుకొని, కెరియర్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఎక్కువ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు యూతే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. సో ఎప్పుడైతే కేసుని సీరియస్గా తీసుకొని వాళ్ళకి శిక్ష పడే పరిణామాలు అంటే 10 సంవత్సరాలు 304 Part 2కి చట్టం కల్పించినప్పుడు మ్యాక్సిమం ఆ నేచర్ ఆఫ్ యాక్సిడెంట్ని బట్టి, నేచర్ ఆఫ్ డెత్ని బట్టి, ఇతని సర్కమస్టెన్స్ని బట్టి కోర్టు నిర్ధారణ చేస్తుందో తప్పనిసరిగా ఈ నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అలాగే తదుపరి కార్యక్రమంలో ఇంకా కొత్త మెజర్స్ ఏం తీసుకుంటే అంటే ప్రజలందరికీ ఉపయోగపడే మెజర్సు మనం నేను సైతం అనే ఆస్పెక్ట్లో తీసుకుంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చట్ట ప్రకారం అంటే డ్రంక్ అండ్ డ్రైవే కాకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ కేసుల్ని కూడా ఎలా 304 Part 2 కింద తీసుకునే వెసులుబాటు చట్ట ప్రకారంగా ఉందనేది తదుపరి కార్యక్రమంలో చర్చించుకుందాం. నమస్కారం. Like and subscribe Eagle Media Works.